మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. మీ కష్టమే కదా, మీరు కర్మ విషయంలో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి 100% మీరు చేసిన కష్టమే కదా. మా క్రెడిట్స్ మాకు రావేమో అనే భయం లేదా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా, ఈ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక తీసుకుంది కాదు. నేను గతంలో మీకు ఒకసారి ఫోన్ చేసి, మాస్టర్స్ మీ ఫైటర్లు అందరినీ పిలవండి, మనం ఒకసారి ఇక్కడ వంట ప్రోగ్రామ్ చేసుకుందాం. మనం ఫోన్లో మాట్లాడాం, మీతో మాట్లాడిన గుర్తులేదు. సో ఈ సినిమా వచ్చిందని మనం కూర్చోాలా, ఈ సినిమా సక్సెస్ అయింది, రండి మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా మీరు మమ్మల్ని పిలవాలా. మా క్రెడిట్స్ పోతాయేమో అని భయం లేదా మీకు? అదే నీ ముందే చెప్పాం కదా, ఈ భయం ఉందనుకోండి బాధ వచ్చింది. మీ పని కదా నేను అంటుంది, ఇది మీరు పనినైతే ప్రేమిస్తున్నారు కదా. అంటే ఇంకోటి మన క్రెడిట్ పోతుంది పోతుంది అనుకుంటానికి అసలు మనకి సంబంధం లేదనేది మేము అనుకుంటాం. అది ఏదో వచ్చింది, సక్సెస్ అయిపోయింది, దానికి ఉండదు. ఇప్పుడే నిజంగా హార్ట్ఫుల్గా మనం పని చేస్తే పని పుట్టించుద్ది. ఏం మాట చెప్పారు, నిజమే. పని పుట్టిస్తుంది, ఆ పని పుట్టించుద్ది. ఒక హోటల్లో, ఎందుకంటే మాకు చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక హోటల్లో సాధారణ పని చేస్తున్న కుర్రోడు ఎల్లంగిలో ఒక రిజ్యూమెంటు కొంచెం చేసుకోండి సార్ అట్లా చెప్పిన ఒక చెన్నైలో ఒక అతను చూస్తే, ఒక పొడి రైలు భోజనం చేసినప్పుడు అతన్ని 4-5 మాటలు అబ్జర్వ్ చేసేసి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టుకొని అట్లా డైరెక్టర్ అయ్యాడు. మన ఇండస్ట్రీలో లేదు, తమిళనాడు. సూపర్. అట్లా అందుకేనంటే ఒక పని నీకు ఇస్తున్నా, అది బేల్దారి పని కావచ్చు, ఏ పని, పెయింట్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సినిమా ఎనీ కావచ్చు, ఆ పనిలో ప్రేమతోటి కానీ మనం చేసే పని అయితే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది. అందుకని మనం నిజంగా పని చేయాలి కదా తప్ప దాన్ని మేనేజ్ చేసుకొని మాకు ఎక్స్పీరియన్స్, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, నన్ను చూడాలి, పని చేస్తారని ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పని చేస్తుంటే పనే చూస్తుంది నిన్ను. పనికి, నిజమైన పనికి కాంపిటీషన్ లేదు. మన పని మనం చేసుకుంటే చాలు. సూపర్. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అఖండ 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? అఖండ 3 ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? డిజైనింగ్ ద నేచర్, రెండో డిజైనింగ్ బోయపాటి గారు, మూడో డిజైన్ బాబు గారు, నాలుగో ప్రోగ్రామ్స్ లో టెక్నీషియన్ గా మేము కూడా ఉంటాం. ఎందుకనంటే అంటే ఒక క్రియేటివ్, ఒక తెలియని ఒక హిందూ భారతదేశం అనే ఒక దాని మీద ఒక అద్భుతమైన ఒక క్రెడిట్ తీసుకొచ్చాడు డైరెక్టర్ బోయపాటి గారు అని మేము డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం అనమాట. అది నిజం. అదంటే ఇది మేము చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి, మన సంబంధం లేదు. ఈ క్రెడిట్ ఇప్పుడు మనం వెళ్ళిందంటే నెక్స్ట్ ఒక లెవెల్. అంటే ఇది మా ఫీలింగ్ ఏంటంటే, భారతదేశం ఋషులు గొప్పతనం, హిమాలయాలు తపస్సు చేసి ఇప్పుడు మెడిటేషన్, ధ్యానం అంటే అన్ని కంట్రీస్లో చేస్తున్నారు. అది మన భారతదేశం నుంచి వెళ్ళిన సూర్య నమస్కారం, ప్రాణాయామం ఇవన్నీ చేస్తే అంటే అక్కడ కలెక్ట్ చేస్తారనమాట. అందుకంటే మన భారతదేశ సంప్రదాయం, భారతదేశం శక్తి, ఒక మనిషి తపస్సులో ఉండి ఏమేం చేయవచ్చు. ఒక అలెగ్జాండర్ లాంటి వాడు భారతదేశాన్ని టచ్ కూడా చేయలేకుండా ఓడిపోయిన సన్నివేశాలు కూడా మనం చరిత్రలో చూసి ఉన్నాం. భారతదేశం గొప్పతనం ఏంటి, భారతదేశం ఒక ట్రైబుల్ కొట్టాడు అంటే ఎన్ని మీరు కూడా చరిత్ర విని ఉంటారు అనమాట. అందుకని ఇలాంటి గొప్పతనాన్ని, ఇలాంటి గొప్ప మహానుభావులు, గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారు, ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారనమాట ప్రపంచంలో. మన తెలుగు ఇండస్ట్రీని, భారతదేశాన్ని ఒక లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లాగని ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది. నెక్స్ట్ బోయపాటి ఇంకా లెవెల్, ఇంకా డోస్ పెంచుతారనమాట. పెద్ద స్థాయిలో ఉండొచ్చు. దానికి తగ్గట్టు ఆదర్శనం కూడా దానికి ఉంది కాబట్టి ఉంటుందని మేము ఆయన చెప్పాలి, మనం చెప్పకూడదు. మేము సరదాగా మాట్లాడుకున్నాము. ఈ క్రెడిట్, ఇంత అద్భుతమైన ఈ క్రెడిట్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి డైరెక్టర్ గారు అన్నాం, చేద్దాం అనే ఆలోచన, థాట్స్ కూడా ఆయనలో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ద నేచర్ క్రియేట్ యాక్సెప్ట్ చేయాలిగా. సూపర్ మాస్టర్. అండ్ మీరు కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్లో, అంటే నేను తప్పైతే సారీ, అరవింద సమేత ఫస్ట్ ఫైట్ మీరు కంపోజ్ చేసిందే కదా. అంటే ఎన్టీఆర్ ఫైట్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కానీ ఆ ఒక్క ఫైట్ మాత్రం కథ ఉంటుంది, ఒక కొలత వేసి కొట్టినట్టు ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. డైలాగ్ బాగా చెప్పావు, కొలత వేసి కొట్టినట్టు ఈ డైలాగ్ సినిమాలు పెట్టాలి. నాకు అంటే ఆ మొత్తం ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా అసలు ఎలా పుట్టింది, ఎలా కంపోజ్ చేశారు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాస్టర్. అదేంటంటే ఫస్ట్ క్రెడిట్ కూడా 3 శ్రీనివాస థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఆయన మాస్టర్ కనెక్ట్ అవుతాం. తిరిగి శ్రీనివాస గారు అంటే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే డైరెక్టర్ అనేది ఒక ముద్ర వేసి ఉంటుంది. అవును.
దీనిలో నుంచి ఆయన కొత్తదనంలో యాక్షన్స్ చేయాలని చెప్పి మేము ఎలా హోంవర్క్ 1 month బాగా హోంవర్క్ చేశాము. దాని తగ్గట్టుగా హీరో దాంట్లో 6 ప్యాక్ చేయటం ఎన్టీఆర్ గారు చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్గా వచ్చేదాకా ఆయన ఆ టేక్ చేయటం, అనుమోలు చేయటం, అసలు అది మాకే అంటే మేము చూస్తే ఆశ్చర్యపోయాం అనమాట. అంటే అందరూ కలిసి ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక ఫైట్ మాస్టర్స్, ఒక కెమెరామెన్స్ వీళ్ళందరూ కలిసి కట్టుగా అది మేము చేసిన పకటబందీగా చేసిన సిచ్యువేషన్ అనమాట. కొన్ని కుదిరితే అట్లా కొన్ని నేచర్ కూడా ఆ సమయంలో త్రో చేసే విధానం కూడా వేరే ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మన తెలియకుండానే ఒక డీప్కి వెళ్ళిపోతుంది. మనం చేసిన దాని సెన్స్ ఉంటుంది. కొన్ని సమయంలో మనం తెలియకుండానే కొన్ని కనెక్ట్ అవుతుంది. బట్ ప్రకృతిలో మార్పు చెందుతూ ఉంటుంది. అలా సమయంలో అది కుదిరింది. మామూలుగా ఆ ఫైట్లో ఒక సందర్భం గురించి చాలా పెద్ద చర్చ నడిచింది. ఎవరన్నా కత్తి దోస్తారు, తొడగొడతారు. ఆ కత్తితో తొడగొట్టడం ఏంటి, అది తుడుచుకోవడం ఏంది అసలు? క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ శ్రీనివాసరావు గారు అది థాట్స్ అని దానికి మ్యాచ్ఫుల్గా స్టైల్గా అలా తిప్పటం, అది ఏదో కొత్తదనం ఆడియన్స్లో ఉంటే దాన్ని తిప్పి విధానంలో స్టైల్ ఎన్టీఆర్ గారు దాన్ని డిజైన్ చేయబెట్టింది రామ్ లక్ష్మణులు అనమాట. అందుకే నేను ఏమంటున్నానంటే అందరూ చూసి మెచ్చింది బాగా మనుషులు ఆడియన్స్, తీసింది కెమెరామెన్, ఇది అందరి లోపల ఉంటుంది. ఆడియన్స్ కూడా క్రెడిట్ ఇచ్చేసి మరి ఆడియన్స్ క్రియేట్ లేకపోతే వాళ్ళు చూడపోతే ఫైట్ చేసాం. మేమంటే ఫస్ట్ జడ్జిలు వాళ్ళు అంటాం, సినిమా తీయటం గొప్ప కాదు, తీసిన దాని జడ్జిమెంట్ చూడు. ఈస్ వెరీ గుడ్ జడ్జెస్ ఆడియన్స్. ఎందుకంటే మేము ఒక ప్రేమతోటి నాకు పేరు రావాలనో ఆ డబ్బులు తీసుకోనో ఏదో చేస్తాం అనమాట. అర్థమైందా? కానీ డబ్బులు ఇచ్చే ఆడియన్స్ ఉన్నారు, మేము డబ్బులు తీసుకునే ఆడియన్స్. వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆడియన్స్ కాబట్టి వాళ్ళు 100-200 కావచ్చు. అది ఎంత యాలుగులేందంటే ఎంత కష్టపడి బేల్దారి పని చేసి 3 hours వాళ్ళు టైం వేస్ట్ చేసుకుని చూసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యాన్ని డబ్బులకి 2 వాల్యూ కట్టుతాం మేము అక్కడ. ఒక షాట్కి ఒక మనిషి 3 గంటలు కూర్చొని మన సినిమా 3 hours టైం వేస్ట్. చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే డబ్బులు పెట్టి టికెట్ కొని థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ మంచి చెట్ల గురించి చాలా మంది ఆలోచించట్లే. ఎందుకంటే అతని టైం ఎంత వాల్యుబుల్ అయింది. సినిమాకి వెళ్ళాలనుకోండి, ఒక హాఫ్ డే అతను పోతుంది. 2 hours ముందు ప్రిపేర్ అవటం, 2 hours కూర్చోవటం, అని డబ్బులు వేస్ట్, ఆ మధ్యలో స్నాక్స్ తీసుకుంటాం. ఎంత టైం వేస్ట్ చేసే ముందు వాళ్ళకి ఏదో ఒక మనశ్శాంతితో లేకపోతే తెలుసుకోవాల్సిన విషయమో లేకపోతే ఆనందమైన విషయం, అఖండ 2 లాగా ఒక మంచి దైవ భక్తి డైలాగ్స్ ఇలాంటివి ఉండే అనుకోండి. సారీ మాస్టర్, ఇప్పుడు మీరు అన్నారు కదా స్నాక్స్ అని ఒక మాట, సినిమాని చంపేస్తుంది ఇప్పుడు అది. ఇప్పుడు సినిమాకి శత్రువు బయట ఎక్కడో లేరు, మన మల్టీప్లెక్స్లో ఈ స్నాక్స్ పెట్టి రేట్లకి అదే సినిమాని చంపేస్తాం. డబ్బులకి ఖర్చు ఎక్కువ అయిపోతున్నాయి. మీరు వెళ్ళారా మాస్టర్ ఎప్పుడన్నా మల్టీప్లెక్స్లకి? వెళ్తాము, స్నాక్స్ తీసుకోవాలి, ఓన్లీ వాటర్ తీసుకుంటాం. ఏం లేదు తమ్ముడు, బయట ప్రపంచ విషయాల్లో బ్యాండీ షాపులు ఉంటాయి, బార్లు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నువ్వు ఎలా ఉండవు అనేది ఇంపార్టెంట్. ఎవరు కూడా వచ్చి నాకు స్నాక్స్ కొను అని మెడపట్టుకొని ఎవరు కొనరు కదా. మందు ఆగండి మా బార్లో రండి అని ఎవరు చెప్పరు కదా. నువ్వు వెళ్ళేటప్పుడు డిసిషన్ నీ దగ్గరే ఉందన్నమాట. సమస్య ఏమవుతుందంటే మీరు కంట్రోల్లో ఉంటారు, నేను కంట్రోల్లో ఉంటాను. ఫ్యామిలీతో పోతాం కదా మాస్టర్, ఆ పిల్లలు కంట్రోల్లో ఉండలేక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఎందుకుంటారంటే ఇంట్లోనే రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా అక్కడ పోతే చేంజ్ ఓవర్ ఫుడ్ అవుతుంది కదా. కరెక్ట్. చేంజ్ ఓవర్ ఫుడ్ కోసం మనసు కోరుకుంటుంది. అలాంటప్పుడు ఒక సినిమా అనేది ఏంటంటే ఒక పండగ లాంటిది అనుకుంటాం మేము. వెళ్ళినప్పుడు సినిమా అనేది ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది, సినిమా ఒక పండగ వాతావరణం ఉంటుంది. పోయినామంటే ఒక హ్యాపీనెస్, ఫ్యామిలీ అందరు కలుసుకోవటం, మంచి మంచి తినడానికి వాతావరణం, ఆటల పాటలు సంథింగ్. ఒక చిన్న ఒక మంచి ఆడమనిషి మంచి పట్టు చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని పిల్లలతో సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ పాప్కార్న్ తింటాం, ఏం నవ్వుకోవటం, ఎవరు తెలియని ఒక ఫీల్. టెంపుల్ ఈజ్ మూవీ మాస్టర్. అంతే కదా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కలిసి చేసుకునే పండగలు ప్రదేశాలు 2 ఉంటాయి. అంటే ఇక్కడ మతాలన్నీ పోతాయి, మతాలు ఏముండదు, అందరూ కలిసి చేసుకునే పండగ థియేటరే. సినిమాకి వెళ్తాం, కష్టం వచ్చింది సినిమాకి వెళ్తాం, నష్టం వచ్చింది సినిమాకి వస్తాం, పండగ వచ్చింది సినిమాకి వెళ్తాం, పాపం వచ్చింది సినిమాకి వెళ్తాం, పుట్టినరోజు సినిమాకి వెళ్తాం, పెళ్లి రోజు సినిమాకి వెళ్తాం, ప్రతి సందర్భానికి సినిమాకి వెళ్తాం. తెలుగు వారికి ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా.
సో ఆ సినిమాలో ఉండే చిన్న చిన్న కష్టాలని మేకర్స్ పట్టించుకోవట్లేదు. బట్ మీరు ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ప్రాధాన్యత ఆడియన్స్ అన్నారు చూడండి. నిజంగా హ్యాట్స్. దేవుళ్ళు అందరూ వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మాకు భయం వేస్తుండదు వాళ్ళని. ఎందుకనంటే ఒక ఆడియన్స్ వచ్చి చూడండి అనుకోండి, ఇంత మేము కష్టపడి సినిమా తీసి ఆడియన్స్ చూడకపోతే ఏమి విశేషం, తగలబెట్టాల్సిందే కదా. అంతే కదా.